అందరికీ చెప్పేది నేను ఒకటే, ఇన్సూరెన్స్ అనేది ఏజెంట్ కోసము కాదు. ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబ భద్రత. మనం ఈరోజు 10,000కు భయపడతాం, 10 లక్షలు స్పెండ్ చేసే టైం వస్తుంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒక వ్యక్తి గురించి అని కాదు, 1 మంత్ బ్యాక్ నేను మాట్లాడాను ఇన్సూరెన్స్ తీసుకోమని. బట్ ఆ పర్సన్ అనేది ఇన్సూరెన్స్ తీసుకోలేడు. దాని తర్వాత ఆ పర్సన్ పే చేసేది 5 lakhs 6 lakhs పే చేస్తుండు. ఎంత నరకం అనేది అనుభవిస్తారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక నీ జోబుల 10 లక్షలు క్యాష్ ఉన్నట్టు. అప్పు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అప్పు చేసి భూమి కొండమంటారు. బట్ నువ్వు ఆరోగ్యంగా లేకుంటే ఏ భూమి ఎందుకు పనిచేస్తుంది? ఒకసారి వినండి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మనిషికి రెండు ముఖ్యం. అప్పు చేసి చేయండి, ఏం కాదు. అప్పు చేసి చేయిస్తే అప్పు తీర్చడానికి నీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు అది భరోసా ఇస్తుంది. ఒక మనిషి దగ్గర 10 లక్షలు ఉన్నాయి అని ఒక అకౌంట్లో ఉన్నాయి అనుకుంటే నీకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు 10 లక్షలు కూడా సరిపోవు. ఒక్కోసారి ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు జీవితం అనేది, తలకిందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ మస్ట్. ఎవ్రీవన్ షుడ్ బి టేక్ ద హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ నవ్ ఓన్లీ. ఇప్పుడే తీసుకోండి, రేపు చూద్దాము, ఎల్లుండి చూద్దాము. ఫోన్ చేసినప్పుడు కాల్లో లిఫ్ట్ చేయకపోవడం వల్ల మీకే ప్రాబ్లం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.